ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇట్లు మీ శ్రీకాకుళం పిల్ల. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. మరి ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి న్యూ ఇయర్ వ్లాగ్ అన్నమాట. మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. మరి నిన్న సెలబ్రేషన్ ఎలా జరిగింది, ఎంతవరకు మీరు నిద్రపోకుండా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చేయండి. ఎందుకో చెప్పిదా, నేనైతే 9:30 కల్లా బెడ్ మీదకి అయితే వెళ్ళిపోయానండి. ఎందుకంటే అర్ధరాత్రి వరకు మేలుకునేంత ఓపిక లేకుండా అలవాటు కూడా లేదండి. ఎర్లీ మార్నింగ్ లేచిపోతాను, అప్పుడే నా సెలబ్రేషన్ అంతా జరుగుతుంది. మరి ఇక్కడ చూస్తున్నారు కదా, నా పూజ అయితే నేను ప్రారంభించేశాను అనమాట. ఈ వీడియో ఏంటంటే, మొన్న నేను స్వామి అమ్మవారి విగ్రహాలు అయితే తీసుకున్నానండి. అలాగే ఇంట్లో ఎలా చక్కగా పూజ చేసుకున్నాను ఇవన్నీ షేర్ చేస్తాను. అలాగే కొత్త సంవత్సరం దాకా కొత్త విషయాలు మీ అందరితో షేర్ చేస్తాను. అంతకంటే ముందు మీరు పని చేయాలో తెలుసు కదా, వీడియోని లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్ అండి. ఇంకొక ఘన విజయం సంగతి చెప్పిదండి, 500 మంది సబ్స్క్రైబర్స్ అయితే నేను రీచ్ అవ్వగలిసాను. అందరికీ కూడా పేరున థ్యాంక్స్ అండి. అయితే 2K23 అనేది నా కోసం అయితే నార్మల్ గా జరిగిందండి. 50-50 అనుకోవచ్చు అనమాట. మీకు ఎలా జరిగిందో 23 అనేది నాతో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి. అంటే మనం అనుకుంటూ ఉంటాం కదండి, నేనైతే చాలా పనులు బ్యాక్ ఉండిపోయానండి. అలాగే ఈ సంవత్సరం అయితే అన్ని పెండింగ్ ఉన్న పనులన్నీ చేసుకుంటానండి. అలాగే నా యూట్యూబ్ మీద ప్రత్యేకించి ధ్యానం పెట్టుకుంటానని చెప్పేసి కూడా నేను మైండ్ లో ఫిక్స్ అయ్యాను అనమాట. మీ అందరితో మంచి వీడియోస్ షేర్ చేస్తాను. అలాగే అంటే మంచి వీడియోస్ అంటే యాజ్ ఏ హౌస్ వైఫ్ నా రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా మీతో షేర్ చేస్తానండి. మరి ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చేసి నేను కళాఖండ్ చేస్తున్నానండి. ఇదైతే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం అండి. మరి ప్రాసెస్ కూడా చాలా ఈజీ. పాలు మరిగించండి, కొంచెం వినేగర్ యాడ్ చేసిన తర్వాత అండి అలా కలుపుతుంటే మనకి పన్నీర్ దగ్గర పడిపోద్ది. అండ్ కొంచెం పంచదార అలాగే నెయ్యి వేసుకుంటే మనకి కళాఖండ్ రెడీ. ఇక్కడ వచ్చేసి నేను నైవేద్యం పెడుతున్నానండి. ఒకటేంటంటే పొంగల్ చేసిన తిరుప్పావి రోజులనండి, రోజు పొంగల్ చేస్తానన్నమాట. అండ్ ప్రత్యేక నైవేద్యంలో వచ్చేసి కళాఖండ్ చేశానండి. మరి ఇక్కడ వచ్చేసి నేను నైవేద్యం పెట్టేస్తున్నాను. అయితే చెప్పాను కదండి, స్వామి అమ్మవారి విగ్రహాలు అయితే తీసుకున్నాను. నాకేంటంటే స్వామివారికి అలంకరణ చేయడం, మేము శ్రీ వైష్ణవులం కాబట్టి స్వామివారికి చక్కగా నేను పూజ చేసుకోవడం నాకు చాలా ఇష్టం అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మా అత్తయ్య అన్నారు, అది మందిరం పట్టుకెళ్ళి చక్కగా పూజ చేసుకొని ఇంటికి తీసుకొచ్చేసి అన్నారు. అంతకంటే ముందర నువ్వు ఇంట్లో పంచామృతంతో అభిషేకం చేసి అని చెప్పేసి అన్నారనమాట. ఇదంతా చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నార్మల్ గా చేసుకున్న పూజ అండి. అండ్ ఇక్కడైతే వచ్చేసానండి, నేను మందిరంకి వచ్చేసాను. అలాగే పంతులు గారు అయితే బోల్డంత ప్రాసెస్ ఉంటది కదా, అవన్నీ చక్కగా పూజ చేశారనమాట. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత మిగతా నా వంట అంతా చేసుకున్నాను అనమాట.
అంటే చాలా మంది న్యూ ఇయర్ కోసం అయితే కేక్ కటింగ్ ఇవన్నీ చేస్తారు కదండి. నాకేంటంటే చక్కగా అంటే కోవిల్కి రావడం, అలాగే పూజ చేసుకోవడం ఇలాంటివన్నీ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో కట్ చేస్తే ఇవాళ మా మెన్యూ కూడా మీరు చూసేయండి. ఇది వచ్చేసి తామరతుళ్ళు. మీరు కూడా తింటారా? ఒకసారి కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇదైతే నేను నువ్వుల పొడి చేస్తానండి. ఏదైనా మనం నువ్వుల పొడి కూర వండేమంటే కొంచెం పులుపు వేసుకోవాలండి. అంటే చింతపండు పులుసు కొంచెం యాడ్ చేసుకుంటానండి, చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, కుక్కర్లోనే కొంచెం చింతపండు పులుసు అలాగే సాల్ట్ అండ్ పసుపు వేసేసి ఒక 2-3 సీటీ వచ్చిన వరకు ఉడకబెట్టానండి. ఇప్పుడు వచ్చేసి నేను నువ్వుల పొడి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఏం లేదండి, డ్రై రోస్ట్ చేస్తాను. నువ్వులు అయితే లో ఫ్లేమ్ లోనే చేస్తానండి. అండ్ రెడ్ చిల్లీ అయితే ఇక్కడ స్కిప్ చేస్తాను అనమాట, ఎందుకంటే కొంచెం పొడి ఉండిపోతుందండి, అది మనం వేరే ఐటెం కి వాడుకోవచ్చు. అప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ కూడా నేను యాడ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అదైతే కొంచెం పక్కన పెట్టాను అనమాట. అండ్ ఇప్పుడు మిగతా ప్రాసెస్ కూడా చాలా ఈజీ అనండి. కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ పోపు దినుసులు కూడా, కరివేపాకు అండ్ హింగు అయితే మస్ట్. పోపు దినుసులు మనకి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అండి మనం ఉడికించిన తామరతుళ్ళు యాడ్ చేసుకుంటాం, అలాగే నువ్వుల పొడి అండ్ తగినంత సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఈ కర్రీ మీరు ఒకసారి మస్ట్ ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి చూడండి అరటి దవ్వ ఎలాంటి టేస్ట్ ఉంటుందో సేమ్ ఈ తామరతుళ్ళు కూడా అదే టేస్ట్ అండి, చాలా బాగుంటుంది. అండ్ పులిహోర కలుపుకుంటే అన్నట్లో ఎలాంటి నువ్వుల పొడి టేస్ట్ వస్తుందో సేమ్ దీనికి కూడా ఆ టేస్ట్ ఇంచుమించుగా వస్తుందండి. నెక్స్ట్ దీనికి కాంబినేషన్ గా నేనైతే దహి బైగన్ చేస్తున్నాను. అయితే చిక్కటి పెరుగు పక్కనే ఉంచుకొని ఒక రకంగా నేను చేస్తానండి దహి బైగన్. ఇప్పుడు ఏంటంటే కొంచెం సార్ట్ అవుట్ అయిపోవాలి, చెప్పాను కదండి మందిరంకి వెళ్ళి వచ్చాను, కొంచెం హడావుడి అయితే చాలానే అయిపోయింది. సో ఇదేంటంటే షార్ట్ కట్ గా సింపుల్ వేలో చేస్తున్నాను అనమాట. వంకాయ ముక్కలు అయితే కొంచెం అంటే డీప్ ఫ్రై చేశానండి. ఆ తర్వాత కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను, పోపు దినుసులు యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఉల్లిపాయలు అండ్ టమాటాలు, మన ఆనియన్ కటర్ ఉంటుంది కదా దాంట్లో అయితే శుభ్రంగా కట్ చేశానండి. చూడండి ఎంత టైనీ ముక్కలు అయితే వచ్చాయో, సూపర్ గా, నాకైతే భలే ఇష్టం ఈ ఆనియన్ కటర్ లో కట్ చేస్తే. సో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి కొంచెం డ్రై మసాలాలండి, లైక్ ఎలాగంటే మనకి ధనియా జీరా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ చాట్ మసాలా, అలాగే కొంచెం పసుపు గుండ కూడా యాడ్ చేసుకొని ఇదంతా మనకి కొంచెం మగ్గిపోవాలి, అంటే మిక్స్ అయిపోవాలన్నమాట మసాలా అంతా కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసినండి స్టవ్ అయితే ఆఫ్ చేసిన తర్వాత ఒక చిన్న గిన్నెతో గిన్నెడు మజ్జిగ అయితే చిక్కటి మజ్జిగ యాడ్ చేశాను అనమాట. ఇదంతా కొంచెం కలుపుకొని వేయించి ఉంచిన వంకాయ ముక్కలు ఇప్పుడైతే యాడ్ చేశానండి. ఇదంతా మనకి చూడండి ఒక కర్రీ టైప్ వచ్చేసింది, లైక్ మనకి అన్నట్లో కలుపుకుందికి. నేను ఈరోజు పప్పు కూడా చేయలేదండి, కొంచెం అంటే మిరియాల రసం పెట్టాను అంతేను. అండ్ కొంచెం వంకాయ ముక్కలు ఎప్పుడైతే యాడ్ చేసేసానో మళ్ళీ కొంచెం స్టవ్ వెలిగించానండి. ఆ తర్వాత లాస్ట్ లో కొంచెం కొత్తిమీర, సీజన్ కదా మనకి కొత్తిమీర, శుభ్రంగా వర్షంలా కురిపించడమే. సో సింపుల్ గా వంట కూడా అయిపోయిందండి. ఈ వీడియో కూడా ఇక్కడ టర్న్ చేస్తాను, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీకు నేను న్యూ ఇయర్ విష్ చేశాను కదా, నన్ను కూడా మీరు విష్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, వెయిట్ చేస్తుంటాను కూడా.